హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. పిల్లలకైతే హాలిడేస్ మొదలైపోయాయి కదండి. బయట వెళ్ళి అక్కడక్కడ ఆడుకొని ఇంటికి తిరిగి వచ్చి ఇంటికి రాగానే స్నాక్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు కదండి. అందుకే ఈజీగా స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి బేకరీ స్టైల్లో. హాఫ్ కేజీ మైదా పిండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పిండికి సరిపడా వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నానండి. నేను ఎగ్ పప్స్ చూపించబోతున్నానండి. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్ అయితే మీకు టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టిన 3 ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపకూడదండి. మెత్తగా సాఫ్ట్గా అయితే మనకి స్టఫింగ్ పర్ఫెక్ట్గా అవుతుందండి. చిల్లీ కొద్దిగా వేసుకుంటున్నానండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మెత్తబడనివ్వాలండి. క్రిస్పీగా కాకుండా ఆనియన్స్ మెత్తబడితేనే మనకి స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకొని మసాలా మొత్తాన్ని కూడా మాడకుండా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీలాగా మనం ఆనియన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే ఎగ్స్ కూడా ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని 1/2 అవర్ తర్వాత తీసి ఇలా కొద్ది పిండిని సపరేట్ చేసి చపాతీ పిండిలాగా మొత్తాన్ని కూడా ఉజ్జి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ లేయర్ ఒకటి తీసుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని అప్లై చేసుకొని దానిపైన కొద్దిగా పొడి పిండి తీసుకొని మళ్ళీ దానిపైన చపాతీ వేసుకుంటున్నానండి. ఇలా 4 లేయర్స్గా నేను తీసుకుంటున్నానండి. మొత్తాన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూసారుగా 4 చపాతీలను కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కూడా కట్ చేసేసి స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో మళ్ళీ సెంటర్కి పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా మొత్తాన్ని కూడా పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక లేయర్ని తీసుకొని ఇలా కొద్దిగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కొద్దిగా చపాతీ పిండితో ఒత్తుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని కొద్దిగా పెట్టి దీనిపైన ఉడికించిన హాఫ్ ఎగ్ని తీసుకొని ఫస్ట్ లేయర్ని స్టఫింగ్ బయట రాకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మిగిలిన 3 లేయర్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి కొద్దిగా వాటర్ అప్లై చేసి క్లోజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉండిపోతుందండి. చూడండి ఎంత ఈజీగా ఎగ్ పప్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ అయిపోయిందో. మనం తీసుకున్న ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఒకసారి మీరు ట్రై చేశారండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడు తినాలన్నా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పప్స్ని ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే 4 లేయర్స్ వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపల అయితే ఫ్రై అవ్వదండి. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పప్స్ అయితే రెడీ అయిపోయిందండి. వీటిని వేడిగా కచ్చప్లో అద్దుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.